చిన్నలుడు చూడు తెచ్చాడు. అవినీతిని కూడా నిజాయితీగా చేస్తున్న వాడిని ఇప్పుడే చూస్తున్నాను. రేయ్ వాడి డబ్బు రెడీ చేయండి రా. చచ్చేవాడికి డబ్బు దేనికి మామా? ఏంటి షేర్ గీరంటూ మనతో పెట్టుకుంటే బతుకనిస్తామా? రే పెద్దలుడు ఏంట్రా ఇదంతా? ఇక్కడ తీసుకొచ్చారండి సార్. వాళ్ళు నన్ను బతికినివ్వరు సార్. చంపేశారు సార్. మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, వాళ్ళు నన్ను బతికినివ్వరు సార్. సార్ చంపేస్తారు సార్. సార్ తివారీ, ఏసీపీ గౌతమ్ భార్య మీద ముందు చెయ్యి వేసింది ఎవడో? చెయ్యేసింది నేనే. ఎంజాయ్ చేసింది మాత్రం మా అన్న. అయితే ఏంటి? పోలీసుని కామెంట్ చేస్తేనే నాలుక తెగ్గొస్తా. అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ని చంపేస్తే ఎలా ఊరుకుంటాన్రా? వాడినేంట్రా, నిన్ను కూడా లేపేయడానికి ఫిక్స్ అయ్యాం. మీరు ఫిక్స్ అయిపోండి కొడకల్లారా. మీరు ప్రాణాల గాల్లోకి, బాడీలు భూమిలోకి పంపకుండా ఇక్కడి నుంచి వెళ్లేది లేదో. ఇక్కడే పోతాయంట్రా నా కొడుకుని. తివారీ, ముందే గుర్తుపట్టి చెప్పు. దెబ్బ పడ్డాక గుర్తుపట్టాలా? చంపేయండి సార్. 3 ఏళ్ళ పసిబిడ్డ సార్. అన్యాయంగా చంపేశారు సార్. Shut up!
బల్దేవ్ వద్దు బల్దేవ్ బల్దేవ్ బుల్లెట్ అయినా టాబ్లెట్ అయినా టైం కి ఇవ్వకపోతే రోగం తగ్గదు. బల్దేవ్ హీస్ క్యూర్డ్. నిన్ను వదలనురా. ఇప్పుడు మీ కళ్ళల్లో రెస్పెక్ట్, సెల్యూట్ లో సిన్సియారిటీ కనిపిస్తున్నాయి. మమ్మల్ని క్షమించండి సార్, మీరేంటో మేము తెలుసుకున్నాం సార్. Guys, you're waiting for your report. Report is ready, sir. Baldev Sahai is clean. What? అవును సార్, అతను నిజాయితీకే నిలువెత్తు రూపం. అలాంటి వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే డిపార్ట్మెంట్ కే గర్వకారణం సార్. వి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us an opportunity to work with him, sir. బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్, కలకత్తా కాళీఘాట్ లో ఏసీపీగా డ్యూటీ చేస్తుంది సార్. Have you lost it? పిచ్చెక్కిందా మీకు? పిచ్చిగా సార్, ఏమైనా ఫ్యాన్స్ అయిపోయాం. బల్దేవ్ సహాయ్ ఇస్ ది రాయల్ బెంగాల్ టైగర్ సార్. ఆ బల్దేవ్ అన్నంత పని చేశాడ్రా. చిన్నోడిని మనకు కాకుండా చేశాడు, రెండో వాడిని జైలు పాలు చేశాడ్రా, జైలు పాలు చేశాడు. గంగూలీబాయిని జైల్లో ఎన్కౌంటర్ చేస్తాడేమోనని డౌట్ గా ఉంది రాజా. చెయ్యడం, చేసేవాడైతే జైలుకు తీసుకెళ్లడం వాడి టార్గెట్. నేను తప్పు చేశాడు, తప్పు చేశాడు. ఆ రోజు ప్రెస్ పబ్లిక్ అనుకుంటున్నట్టు మేము ఏ బ్లాక్ లో కాదు, గంగూలీ కోసం తివారీతో బి బ్లాక్ లో వెయిట్ చేస్తున్నాం. అలియాస్ వెంకట్ గారు, Clear all those vehicles. వైష్ణవ్ ఏంటి Clear ఇక్కడ? up. మాతో పాటు తనకు కూడా మీ గురించి నిజం తెలిసిపోయింది సార్. పీछे जाओ, पीछे जाओ, close the barricades. सब लोग यहाँ से चले जाओ, चले जाओ. 1 सेकंड प्लीज. जल्दी मैडम. साहब से मिलना है भैया. బాయ్స్, सर. नहीं जा सकते. Hey, what is this? I'm a lawyer. इधर से नहीं जा. hey you, move. सर प्लीज. వైష్ణవి రావద్దు.
వైష్ణవి 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 నిన్ను బల్దేవ్ గా చూద్దామని ఎంతో ఎక్సైట్మెంట్ తో వచ్చాను. ఇలా జరిగిపోయిందేంటి? నీకేం కాదు వైష్ణవి. నువ్వెవరో తెలియనంత కాలం నిన్ను ద్వేషించాను. తెలిసేసరికి దూరం అయిపోతున్నాను. నీకేమవదు, నీకేం కాదు. పిచ్ పిచ్ గా మాట్లాడుకో. రాజీవ్, అంబులెన్స్. మా ఫౌండేషన్ పేరు మీద చాలా గొప్ప పని చేస్తున్నావు. నాకొక హక్కిస్తావా? I love you. వైష్ణవి I love you. నా వాళ్ల జోలికొచ్చావు. నీకు నానే వాళ్లే లేకుండా చేశా. నీ లవర్, నీ మామయ్య అందరూ నువ్వు కోర్టులో సబ్మిట్ చేద్దామనుకున్న ఎవిడెన్స్ నీ వెంకట్ గాడి దగ్గర నుంచి కొనేశా. విట్నెస్ ని లేపేశా. ఇప్పుడు నా తమ్ముడు కోర్టుకొస్తాడు. ఎవిడెన్స్ లేదని వాణ్ణి వదిలేస్తాను. నువ్వు చచ్చిన తరువాతే నా చిన్న తమ్ముడి చితికి నిప్పు పెడతానని మా అమ్మకు మాటిచ్చా. గెట్ రెడీ. రేయ్, అసలు నీ తమ్ముడు కోర్టుకి వస్తేగా ఆ గంగూలీ గారిని కోర్టుకు తీసుకొచ్చినా వదిలేస్తారని తెలిసి వచ్చే దారిలోనే ఎస్కేప్ చేశాం. వాడిని మా దగ్గర పెట్టుకుని జయవర్ధన్ని జనానికి ఎక్స్పోజ్ చేద్దామన్నది బల్దేవ్ ప్లాన్. కానీ ఆ ప్రాసెస్ లో బల్దేవ్ గారి మిషన్ వల్ల అధికారులమైన మేము ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి జయవర్ధన్ని బెదిరించి రాజీనామా చేయమన్నాం. వాడు మీడియా ముందు డ్రామాలాడి రాజీనామా చేయకుండా తప్పించుకున్నాడు. ఇంతలో వాడికి నువ్వు దొరికావు. ఆ గంగూలీ గారిని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టావు. మా ప్లాన్ అంతా నాశనం చేసావు. హలో, వాట్? నిన్న రాత్రి కలకత్తా అవుట్స్కర్ట్స్ లో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ మీద జయవర్ధన్ కొందరు జనంతో అటాక్ చేసి తన తమ్ముడు గంగూలీభాయ్ని పట్టుకున్నారు. ఇంతకాలం అతనికి షెల్టర్ ఇచ్చింది సీఎం అని గంగూలీభాయ్ ఒప్పుకున్నాడు. అంతేకాకుండా అతని వెనకుండి అతని చేత దుర్మార్గాలు చేయిస్తోంది కూడా సీఎం అని చెప్పాడు. ఈ సంఘటనతో రాష్ట్రం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఇంతకాలం నిజాయితీ పరుడనుకుంటున్న సీఎం అసలు రూపం బయటపడింది. సీఎం తన పదవికి రాజీనామా చేశారు. జయవర్ధన్ కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చి తను సొంతంగా జై జనతా పార్టీ పెడుతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సంఘటనతో జై జనతా పార్టీ క్లీన్ స్వీప్ కొట్టడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి వాడు సీఎం అయితే 500 మంది కాదు, ఎంతమంది నిజాయితీ పనులు అపాయింట్ చేసిన బతకనివాడు. అదే జరిగితే బల్దేవ్ సహా ఆశయం పూర్తిగా ఓడిపోయినట్టే. ఓడిపోనివ్వను. ఆయన ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. ఏ పదవి కోసమైతే వాడు జనాన్ని మోసం చేస్తున్నాడో, ఏ పదవి కోసమైతే వాడు నాతో తప్పుడు పని చేయించాడో ఆ పదవి వాడికి దక్కనివ్వను. 574 మంది నిజాయితీ పరుల్ని బల్దేవ్ గారు చూశారు. 575 వాడు ఎలా ఉంటాడో ఆ జయవర్ధన్ గాడికి నేను చూపిస్తాను. మళ్ళీ హారత ఆరిపోయిందంటే ఈసారి వచ్చే అనర్థం ఏంటో రాజా. రాజా, అమ్మ కొడుకు ఓ అబద్ధం ఆడి నా జీవితాన్ని అతలాకుతలం చేస్తారుగా. ఏ రాజా, దేవుడా, బతికిపోయినోడివి పారిపోకుండా ఇక్కడికెందుకొచ్చావు? మీ మిస్అండర్స్టాండింగ్ దూరం చేద్దామని. మీ తమ్ముడు బల్దేవ్ అయితే నాకేంటి, గంగులీ గాడు అయితే నాకేంటి. నాకు కావాల్సింది కాకి. దీన్ని పర్మనెంట్ చేయండి. కాకిలా మీ ఇంటి చుట్టూ కావ్ 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 అంటూ తిరుగుతూ ఉంటాను. క్యా బోల్తే మాతాజీ? పగొండైనా నమ్మొచ్చు గాని పోలీసు నమ్మకూడదురా. నమ్మకపోవటానికి ఈడు పోలీసు కాదుగా రాజా. అవును రాజా, పైగా ఎలక్షన్స్ టైం, కొత్త పోస్టింగ్ ఇవ్వడానికి టైం సరిపోదు. ఉన్నవాడిని వాడుకోవటం ఉత్తమం. కానీ వీణ్ణి నమ్మేదేనా? కరెక్ట్. మీరు నంబరని తెలిసే నా ప్రాణానికి ప్రాణాలని మీ దగ్గర తాకట్టు పెట్టబోతున్నాను. ప్రాణమా? ఆ. అదేంటి రాజా? మై లైఫ్ ఇన్ లైఫ్ एंड हुई तोड़न मेरा दिल का धड़कन माँ बावे सार
పురాణాల్లో భార్యను తాకట్టు పెట్టేవాళ్ళని చూసాం. భావం తాకట్టు పెట్టేవాడిని నిన్నే చూస్తున్నాను రాజా. మరేమన్నా తేడా వస్తే తల తీసి గుమ్మానికి ఆలగట్టేయండి. ఏంట్రా అంత సడన్ గా పిలిచావు? ఎవడన్నా కలకత్తా పిలిస్తే హౌరా బ్రిడ్జ్ చూపిస్తాడు, నువ్వేంట్రా ఈ హౌలాగాని చూపించావు? రే వీడి బుక్ ఏంటి గ్రాఫిక్స్ లో లాగినట్టు బారుగా ఉంది. మళ్ళీ వీడి మెళ్ళలో ఒక దండ. ఆయా గెస్ట్ ఆయా ఏ కాఫీ లావు చలో. నువ్వేంట్రా ఈ డ్రెస్ వేసావు? ఆయన ఇచ్చారు బావా. ఇక్కడ వీడి ఫేమస్ స్టైల్ రా. ఇక్కడ హోమ్ మినిస్టర్ బావా. బావరాజా కాబోయే చీఫ్ మినిస్టర్ కూడా. ఇది రాంగ్ ప్లేస్మెంట్, ఇక్కడి నుంచి వెళ్ళటమే బెటర్. అదండి నువ్వు ఈ గుమ్మం దాటానికి వీల్లేదు రాజా. ఏ ఇది ఏమన్నా మర్యాద రామన్ ఇల్లా? మర్యాద రామనింట్లో మర్యాదనే ఉంటుంది బావా. ఇక్కడ అది కూడా ఉండదు. ఏంట్రా ఇదంతా? మీ బావమంటే నిన్ను ఇక్కడ తాకట్టు పెట్టి ఏసీపీ పోస్ట్ సంపాదించాడు రాజా. తాకట్ట? నేను ఏమన్నా చెమ్మునే తపాడని రా తాకట్టు పెట్టడానికి? బావమరుదంటే బావ కోసం పని చేయాలి కానీ బావ చేసే పని చేయకూడదు నువ్వే చెప్పావు కదా బావా. అందుకే ఏం చేయాలో తెలియక ఈ పని చేశాను. రే ఏదో సగం పెగ్గు దాగి మత్తులో ఏదో వాగేశాను రా, అందుకు ఇలా ఇరికించాలేంట్రా? అంటే ఈ రకంగా అయినా మీరు నా తమ్ముడికి మా ఉపయోగపడ్డారు. బంగారు ప్రౌడ్ ఆఫ్ యూ మై డాడీ. ఏ అవులే పెద్దమ్మ గారు రమ్మంటున్నారు.